Hello friends, I am Ravinder. Welcome to Ravindra English. Today I am going to explain review class after TRT. So most of you have completed the TRT exam. TRT complete అయిపోయింది. అయితే ఇప్పుడు మార్క్స్ కీ పేపర్ కొన్ని ప్రైవేట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ పేపర్ చూసి మరి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అని చెప్పి సో యు ఆర్ డిస్కషన్ యు ఆర్ ఇన్ డిస్కషన్స్ సో యు ఆర్ ఎంక్వైరింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ సో ఎన్ని మార్క్స్ వస్తే టీఆర్టీలో వస్తుంది అనేది కూడా మీరు చర్చ చేస్తూ ఉన్నారు. నాకు కూడా చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ పేపర్ అనేది కొంత టఫ్గానే వచ్చినట్టుగా భావించవచ్చు. ఎందుకంటే కొంత క్రిటికల్గా అడగడం, అప్లికేషన్ ఎక్కువ అడగడం, మ్యాచింగ్ చేయమని అడగడం, ఒక క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా దానికి సంబంధించిన అన్ని క్వశ్చన్ తెలిస్తేనే ఆ ఆన్సర్ చేసే విధంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి మార్క్స్ అనేది ఎక్కువ కట్ ఆఫ్ కాకపోవచ్చు. అంటే టోటల్గా ఈ మార్క్స్ 50 దాటడం అనేది కొంచెం కష్టంగానే ఉంది. ఎక్కువ మందికి, చాలా తక్కువ మంది మాత్రమే 50 క్రాస్ అవుతారు ఆ పేపర్ నుండి. ఎస్జిటి పేపర్ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ఎస్జిటి పేపర్. ఆ ఎస్జిటి పేపర్లో చూసినట్టయితే అట్లా ఉంది. నాట్ ఓన్లీ ఇంగ్లీష్, టోటల్ పేపర్, సైన్స్, మ్యాథ్స్, సోషల్ అంతా కూడా. అయితే ఇప్పుడు నేను ఒక స్టడీ చేయడం జరిగింది. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని మార్కులు వస్తే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఐ హావ్ గెస్డ్, నేను గెస్ చేశాను ఎట్లా వస్తాయి. సో ఓపెన్లో కనుక చూసినట్టయితే ఇంక్లూడింగ్ టెట్ మార్క్స్ కనుక చూసినట్టయితే మోర్ దెన్ 60 కనుక వచ్చినట్టయితే వాళ్ళకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఐఎమ్ గెస్సింగ్ ఒక 80% నేను చెప్పింది కావచ్చు. ఎందుకంటే నాకున్న అనుభవం ప్రకారం, నేను స్టడీ చేసిన ప్రకారం, నిన్నటువంటి నేను చాలా స్టడీ చేశాను. ఎన్ని మార్క్స్ నాకు కూడా కొంతమంది వాళ్ళు చేస్తూ ఉన్నారు ఫోన్, నాకు 40 వచ్చినాయి, 45 వచ్చినాయి, 48 వచ్చినాయి అని చెప్పి. ఇంతవరకు 50 క్రాస్ అయినాయని కూడా ఎవరు చెప్పలేదు. ఒక 15-20 మెంబర్స్ ఫోన్ చేశారు. 50 క్రాస్ అయినాయని ఎవరు చెప్పలేదు. 48 అని ఒకరు చెప్పారు, 45 అని చెప్పారు, 40 అని చెప్పారు, కానీ 50 అని అయితే ఎవరు చెప్పలేదు. ఎస్జిటి గురించి మాట్లాడితే అయితే ఇక్కడ మోర్ దెన్ 60 వస్తే టెట్ ఇంక్లూడింగ్ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే అన్ని డిస్ట్రిక్ట్ ఓపెన్లో ఇది మోర్ దెన్ 60 వస్తే ఓపెన్ అంటే మొత్తం స్టేట్ మొత్తం 60 దాటిన వాళ్ళకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే రిజర్వేషన్ అయితే 55 to 60. రిజర్వేషన్ ఎక్కడ ఉంటుంది? ఈ డిస్టిక్లలో మహబూబ్నగర్, మెదక్, ఎక్కడైతే 500 అబోవ్ ఆర్ 800 అబోవ్ ఉన్నటువంటి పోస్టులు ఉన్నటువంటి డిస్టిక్లలో, దట్ మహబూబ్నగర్ కానీ, మెదక్ కానీ, ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, సో ఇట్లాంటి ఏరియాలలో 55 to 60 రిజర్వేషన్ వాళ్ళకు వచ్చేటట్టు అవకాశం. బీసీబీ, బీసీడీ, బీసీఏ, ఈవెన్ ఎస్సీ ఎస్టీకి 1-2 మార్క్స్ అటు ఇటు అయినా ఉండవచ్చు. కాబట్టి ఈ డిస్టిక్లలో 55 to 60 రిజర్వేషన్. అదే ఓపెన్ అయితే 60, రైట్. అదే హైదరాబాద్లో అయితే 50 మార్క్స్ కనుక ఉన్నట్టయితే రిజర్వేషన్ వాళ్లకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంకా కొంచెం ఎస్సీ ఎస్టీ అయితే ఇంకా కొంచెం తక్కువ, ఉమెన్లో అయితే 48, 47 కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇయర్ ఐఎమ్ టెలింగ్ దట్ ఇంక్లూడింగ్ టెట్. ఎందుకంటే అక్కడ 1:2 ఆర్ 1:3 ఉంది అక్కడ హైదరాబాద్లో. రిజర్వేషన్ వల్ల ఐఎమ్ టెలింగ్ అబౌట్ రిజర్వేషన్ గురించి. ఆ రిజర్వేషన్ వాళ్ళకు 50 మోర్ దెన్ 50 కనుక్కున్నట్టయితే షూర్గా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పోస్టులను బట్టి 1:2 ఆర్ 3 ఉంది అక్కడ. అదే వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ ఇట్లా డిస్టిక్లో సో బిలో 100 ఉన్నాయి పోస్టులు. ఆ బిలో 100 ఉన్నటువంటి పోస్టులలో మరి మార్క్స్
60 రావాల్సిన అవసరం. ఓపెన్ అంటే దే ఈక్వల్ టు ఓపెన్. నీకు ఓపెన్ తర్వాత నెక్స్ట్ కేటగిరీ వాళ్ళే అన్నట్టు. సో అక్కడ రిజర్వేషన్ చూసుకోవాల్సింది ఉండదు. సో ఎక్కువ పోస్టులు లేవు కాబట్టి 60 కనుక వస్తే ఈ డిస్టిక్లలో ఉన్న వాళ్ళు తక్కువనే కదా పోస్టులు. వరంగల్ వాళ్ళకు కూడా టోటల్ కలుపుకొని 60 వస్తే గన్ షాట్. వరంగల్ వాళ్ళు కరీంనగర్, ఖమ్మం వెళ్ళి రిజర్వేషన్లో కూడా అంతే. ఇక ఐ డోంట్ టెల్ అబౌట్ ద రిజర్వేషన్. ఈ డిస్టిక్లలో కరీంనగర్ కానీ ఖమ్మం కానీ రిజర్వేషన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. పోస్ట్ 1 or 2 ఉంటాయి అంతే, చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు 60 వస్తేనే బాగుంటుంది. అంటే మనం చాలామంది ఈ 48 వచ్చినాయి అని చెప్తున్నారు కొంతమంది అని అంటే వాళ్ళకు ఒక 12 అలా 15 వచ్చి ఉంటాయి. హెడ్లో కలుపుకుంటే ఏమవుతుంది 65 అవుతున్నాయి. హైయెస్ట్ అంటే కాబట్టి 50 ఈ పేపర్లో కనుక 50 వస్తే షూర్గా వచ్చారనే అవసరం. 50 దాటిన వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు. పేపర్లో అదర్ దెన్ టెట్ 50 కనుక వచ్చినట్టయితే షూర్ అని అనుకోవచ్చు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. సో ఇప్పుడు ఓకే, దీని గురించి చెప్పాను. స్కూల్ అసిస్టెంట్స్ గురించి అయితే పేపర్స్ ఇంకా నేను సేకరించలేదు, ఎట్లా ఉంది అనేది. వాళ్ళకు పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి, వాటిని నేను చెప్పడం చాలా కష్టం. దీంట్లో కూడా ఒక్కొక్క మార్కు 100 మంది ఉంటారు, 1000 మంది పోటీ పడుతూ ఉంటారు. సో ఒక 60 మార్కు మీద ఒక 500-600 మంది కూడా ఉండవచ్చు. సో అందుకని వాటిని చెప్పలేము. అయితే ఇక్కడ కొంత మనం తక్కువ ఉన్న వాళ్ళ గురించి ఇక మాట్లాడదాం. మార్క్స్ తక్కువ వచ్చిన అంటే బిలో 40 ఉన్న వాళ్ళు మాత్రం ఇక మరి వాళ్ళు డిసప్పాయింట్ కావద్దు, కొంత హోప్లెస్ అనుకోవచ్చు. బిలో 40 ఉంటే ఓపెన్ గురించి మాట్లాడదాం. చాలామంది ఇప్పుడు ఓపెన్లో కదా రిజర్వేషన్ అనేది ఏం లేదు. వరంగల్, ఖమ్మం వాళ్ళు కానీ వాళ్ళు ఏమైనా ఓపెన్ గురించి చేయాలి. బట్ ఓపెన్లో చేయాలంటే 60 ఉండాలి టోటల్ కలిపితే. అంటే ఇక్కడ ఈ ఎంట్రన్స్లో ఎగ్జామ్లో 40 వస్తే వాళ్ళకు 12 52 అవుతాయి, 60 అయితే కావు. కాబట్టి వాళ్ళు ఇక నెక్స్ట్ మళ్ళీ స్టెప్ ప్రిపేర్ కావాల్సిందే వాళ్ళు. ఇప్పుడు కమింగ్ సూన్ విఆర్ఓ పోస్టులు రిలీజ్ చేసే అవకాశాలు, నోటిఫికేషన్ జేఎల్ కానీ డిఎల్ కానీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, సెట్ కానీ నెట్ ఆల్రెడీ నోటిఫికేషన్ పడ్డది. ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ చేయొచ్చు, డోంట్ గెట్ నర్వస్. సో ఆర్ఆర్బి కానీ ఐబిఎం కానీ గ్రూప్స్ చాలా ఉన్నాయి అవకాశాలు. మీరు ఏదైతే చదివితో మీరు చదవలేదని కాదు, 90% చదివి ఉన్నారు అందరూ. కాబట్టి మీకంటే ఎక్కువ కొంచెం అక్కడ ఎగ్జామ్లో అనుభవం ఉన్న వాళ్ళు కానీ లేదా కొంచెం ఇంకెక్కువ కష్టపడ్డ వాళ్ళు కానీ రాసి ఉంటారు, మీకంటే ముందున్నారు. ఇప్పుడు గెలిపోవటంలో సహజం. ఒక ఆట ఆడినప్పుడు ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. మనం అంతే అనుకోవాల్సిందే, నెక్స్ట్ మళ్ళీ ప్రిపేర్ కావాల్సిందే. కాబట్టి ఎగ్జామ్ అయిన తెల్లారి నుంచి మళ్ళీ ప్రిపేర్ కావాల్సిందే ఇవన్నిటికీ. ఓకే, స్టార్ట్ ఇమీడియట్లీ. ముఖ్యంగా మీరు ఈ ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి వచ్చేటువంటి ఎగ్జామ్స్ అన్ని రాయండి, లాస్ట్ సెట్ రాయండి. ఆ లాస్ట్ సెట్లో మీ నాలెడ్జ్ పరీక్షించుకోండి. ఎవరైతే దీంట్లో పోటీ పడే వాళ్ళు, మ్యాక్సిమం పోటీ చేసిన వాళ్ళు లాలో మీకు సీట్ రావడం జరుగుతుంది. 1000 లోపు సీట్ వచ్చేట లా సీట్లో కనుక 1000 లోపు వస్తే మీరు క్యాంపస్లలో సీట్ సంపాదించుకోవచ్చు. ఒకవేళ 300-400 లోపు వస్తాయి. దాంట్లో ఉండి మీరు గ్రూప్స్ ప్రిపేర్ కావచ్చు. ఇంకా ఆ గ్రూప్స్ ప్రిపేర్ అయితే ఆఖరికి విఆర్ఓ అన్న వస్తుంది, ఇంకా ఏమైనా వస్తూ ఉంటాయి. కాబట్టి డోంట్ గెట్ నర్వస్. అయ్యో నేను ఇంతకంటే ఎక్కువ చదవలేని అనుకోవద్దు, చదవాలి. ఎందుకంటే పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి. ఒకప్పుడు 1000 ఉండేది, ఇప్పుడు 100లలో ఉన్నాయి జిల్లాలలో. ఉదాహరణకు వరంగల్ డిస్టిక్ చూసుకుంటే 1500కు తక్కువ ఉండవు మీరు ఎప్పుడైనా. అట్లాంటిది ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 100 లోపే ఉన్నాయి. 17 పోస్టులు ఏమో ఎగ్జిటీలు. ఈ తర్వాత కేటగిరీస్ కనుక తీసేస్తే మీన్స్ ట్రైబల్ పోస్టులు కనుక తీసేస్తే. సో కాబట్టి వీటి మీద మనం ఆశించడం కష్టమే ఉంటుంది. సో అయితే మీరు రెగ్యులర్గా పేపర్ చదవండి, ఒక 2 పేపర్స్ ఏవైనా న్యూస్ పేపర్స్. ఆ తర్వాత 4th to 10th సైన్స్ అండ్ సోషల్ నోట్స్ ఓన్గా రాసుకొని ఉంచుకోండి. అది దేనికైనా మనకు వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు 3000 పోస్టులు, టీచర్ పోస్టులు భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత జేఎల్, డిఏలు, విఆర్ఓ చాలా పడతా ఉంటాయి. కాబట్టి దేనికైనా మంచిది 4th to 10th సైన్స్ అండ్ సోషల్ నోట్స్ తయారు చేసుకొని పెట్టుకుంటే దేనికైనా పనిచేస్తుంది. అయితే మేము చాలామంది చూసాము ఎగ్జిటీ రాని వాళ్ళకు, మేము రాసినప్పుడు ఎగ్జిటీ రాని వాళ్ళకు ఇప్పుడు చాలామందికి పీజీటీ రావడం జరిగింది. పీజీటీ గురుకులంలో
అంటే వాళ్ళు అట్లనే వదులుకుంటే వాళ్ళకి రాకపోవు. సో దేవర్ ఫైటింగ్ అంటిల్ దే వుడ్ గెట్ జాబ్. జాబు కొట్టేంత వరకు వాళ్ళు మరి పోరాటం చేయడం జరిగింది. మనం అట్లా డిసప్పాయింట్ కావద్దు. అందుకని మీరు స్టార్ట్ చేయండి కంటిన్యూగా, అది ఎప్పుడో ఒకసారి పడుతూ ఉంటుంది. కాబట్టి చాలా ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్కు రాని వాళ్ళు ఆ తర్వాత ప్రిపేర్ అయితే ఎస్ఐ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు విడిచిపెట్టలే ఆ కాంపిటీషన్లో. కాబట్టి వెనుకకు చూడకుండా మరి నర్వస్ కాకుండా కష్టపడండి. అయ్యో నేను ఇంత చదివినా ఇన్ని కోచింగ్లు పోయినా అనేది కాదు. ఇక్కడ జస్ట్ కొంతలో మిస్ కావచ్చు. ఆ క్వశ్చన్ రాయడంలో కొంత కన్ఫ్యూజ్ అయ్యి మీరు రాయకపోవచ్చు. సో ఏదేమైనా మీ తప్పు అనేది కొంత ఉంటుంది, అక్కడ వేరే తప్పు ఏమి ఉండదు. మీది కొంత ఉంటుంది, మీరు సొంతంగా చేసుకుంటూ ఉంటుంది. ఎగ్జామ్ ముందు 1 month మిమ్మల్ని పేపర్స్ మోడల్ పేపర్స్ బాగా చేయండి అని చెప్పాను. ఆ మోడల్ పేపర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి గెయిన్ అయ్యేటువంటి అవకాశం తప్పకుండా ఉన్నాయి. ఒక 5 మార్కులనే ఎక్కువ వస్తాయి వాళ్ళం మోడల్ పేపర్ చేసే వాళ్ళం. ఎవరైతే మోడల్ పేపర్ చేయలేదో కష్టం వాళ్ళకు రావడం. ఎందుకంటే వాటి మాదిరిగా మోడల్ పేపర్స్ బయట మనం ఆల్రెడీ చేస్తే ఆడ సునాయాసంగా మనం ఆ మెథడ్లో మనం రాయొచ్చు. అక్కడ ఎగ్జామ్ పోయేసరికి కొత్త అనిపిస్తుంది మనం. అందుకే మీరు ఏవైతే మిస్టేక్స్ చేసిండ్రో ఇంతకుముందు స్టడీలో ఆ మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా మీరు కష్టపడండి. తప్పకుండా యూ విల్ గెట్ సక్సెస్. ఓకే, అది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ ఉన్నాడు, ఈ సంవత్సరం పంట వేస్తే లాస్ వచ్చింది అనుకోండి, అది వదిలిపెట్టాడు. ఇక ఆ భూమి అమ్మేయడం కానీ లేదా ఆ భూమి కౌలుకి వేయడం కానీ ఇంకా వేరే ఉద్యోగం అట్లా ఉండదు. అగైన్ ఈ విల్ డూ దట్ వర్క్. మళ్ళీ చూస్తూ ఉంటాడు, ఆ పని చేస్తూనే ఉంటాడు. ఒక సంవత్సరం పోతుంటే ఒక సంవత్సరం వస్తూ ఉంటుంది. సో మీరు కూడా అంతే, మీరు కష్టపడండి. తర్వాత ఈ పేపర్ చూస్తూ నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు న్యూస్ కవర్ చేస్తలేరు, కరెంట్ అఫైర్స్ మీద లేదు, జీకే మీద లేదు. కాబట్టి మీరు జీకే కరెంట్ అఫైర్స్ మీద ఇయర్ బుక్ చదవండి, రెగ్యులర్గా పేపర్స్ చదవండి. చదివినట్టయితే మీరు సక్సెస్ అవుతారు. సైన్స్ సోషల్ కూడా బాగా పట్టు సంపాదించండి. కోచింగ్ వెళ్ళండి లాంగ్ టర్మ్లో. విఆర్ఓ పోస్టులు పడతా ఉన్నాయి కాబట్టి గ్రూప్ 2 కోచింగ్ వెళ్ళండి. డోంట్ వేస్ట్ ద టైం. అట్లా అని నేను చెప్పేది ఏంటంటే, ఎందుకు ఐఎమ్ టేకింగ్ దిస్ క్లాస్ బికాస్ ఆఫ్ నో డోంట్ గెట్ బ్యాక్, డోంట్ గెట్ నర్వస్. కాబట్టి వెనుక చూడకుండా మీరు కష్టపడుతూ ఉండండి. ఇవి చాలా పోస్ట్ చాలా తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. దీని మీద రాలేదని బాధపడేది ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. పోస్టులు ఉండి రాకపోతే బాధపడాలి, చాలా తక్కువ ఉన్నాయి. ఇది ఓపెన్లో కొంత అనుభవం ఉన్న వాళ్ళు లేదా టాప్ దాంట్లో ఉన్న వాళ్ళు కొంతవరకు సాధిస్తారు. మీరు ఇందులో నెక్స్ట్ అగైన్ యూ ట్రై. సో ద ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు, అంటే ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిన వాళ్ళు నెక్స్ట్ పాస్ అయ్యి ఆ తర్వాత ఎంసెట్లో ర్యాంకు 100 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. డిగ్రీ ఫెయిల్ అయ్యి ఇంకా పీజీలలో బీలలో ర్యాంకులు వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. కానిస్టేబుల్లో క్వాలిఫై కాని వాళ్ళు ఎస్ఐ అయిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జిటీ క్వాలిఫై కాని వాళ్ళు పీజీటీ డీజీటీ అయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఏం లేని వాళ్ళు పిహెచ్డీ చేసి యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక మా మిత్రుడు లాస్ట్ సెట్ రాసి, అంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వని లాస్ట్ సెట్ రాసి ఏది రాసినా రాలేదు, లాస్ట్ సెట్ రాసి గ్రూప్ కోచింగ్ పోయి మరి గ్రూప్ 2 ఆఫీసర్ కావడం జరిగింది. సో ఇవి చాలా ఉన్నాయి దారులు. కానీ నేను అనుకుంటాను 90% చదివి ఉన్నారు. ఇది మీకు 70% సరిపోతుంది. ఈ స్టడీ మీరు ఏదైతే నోట్స్ ప్రిపరేషన్లో దాన్ని కంటిన్యూగా చదవండి. సో యూ విల్ గెట్ సక్సెస్, డోంట్ గెట్ నర్వస్. ఓకే, మీరు ఈ విధంగా చదివి టచ్లో ఉండండి. అండ్ ఐ విల్ అప్లోడ్ మెనీ క్లాసెస్ ఫర్ యూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి. ఇంగ్లీష్ సంబంధించినటువంటి చాలా క్లాసెస్ పెడతాను, మోటివేషనల్ క్లాసెస్ పెడతా ఉంటాను, ఇంగ్లీష్ సంబంధించినవి కానీ బయట ఏవైనా కూడా. కాబట్టి మీరు రెగ్యులర్గా మా క్లాసును సబ్స్క్రైబ్ చేయండి. ఆ సబ్స్క్రైబ్ చేస్తే బెల్ బటన్ కనబడుతుంది. బెల్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మా క్లాసెస్ ఏ రోజు క్లాస్ ఆ రోజు మీకు కనబడుతూ ఉంటాయి. ఓకే, మీరు రెగ్యులర్గా మా ఛానల్ను వాచ్ చేయండి. మీరు కంటిన్యూగా చదువుతూ ఉండండి, డోంట్ గెట్ నర్వస్. అందుకే నేను మీలాగా ఫీల్ అయ్యి నేను ఈ వీడియో పెట్టడం జరిగింది. అంటే దీంట్లో కొన్ని అటు ఇటు కావచ్చు, నేనేం ఆ పేపర్స్ చూడలేదు, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ గాడ్, నేను గాడ్ నేమ్ కాదు, కొంత గెస్ట్ చేసి పెట్టడం జరిగింది. ఒకవేళ కనుక
ఇంకా ముందు ఎక్కువ తక్కువ అయినా కూడా మీరు అర్థం చేసుకోండి. జస్ట్ మిమ్మల్ని మోటివేట్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి చెప్పడం తప్పితే నేను ఇక్కడ ఏం లేదు. కొంత నాకు సేకరించిన సమాచారం ప్రకారం, కొంతమంది ఫోన్ చేసిన దాని ప్రకారం మాత్రమే చెప్పాను. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ 100%. జస్ట్ కొంత మీకు అవగాహన కొరకే ఈ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని మార్కులు ఉండవచ్చు ఎక్కువ తక్కువ. అయితే మొన్న పేపర్లో ఇచ్చినటువంటి కీ పేపర్ మాత్రం కొంతవరకు కరెక్టే. జస్ట్ టోటల్ పేపర్ మీద ఒక 4-5 అటు ఇటు ఉంటాయి తప్పితే ఏం తేడాలు ఉండవు. సో మనం గవర్నమెంట్ విల్ వెయిట్ అప్ టు గవర్నమెంట్ పేపర్ ఈ రిలీజింగ్, దానికోసం వెయిటింగ్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.